డీలిమిటేషన్పై జేఏసీ కేంద్రంపై పోరాటానికి తమిళనాడు సీఎం స్టాలిన్ నిర్ణయం. ఈ నెల 22న చెన్నైలో కార్యాచరణ సమావేశం. మమతా, రేవంత్ సహా 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం. బీజేపీ సీఎం మోహన్ చరణ్ మజూరికి కూడా దక్షిణాదిపై హిందీని బలవంతా రుద్దుతున్నారని ఫైర్. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ విషయంలో కేంద్రంపై తమిళనాడు సీఎం స్టాలిన్ పోరాటానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు 7 రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయాలని కేంద్రం ప్రయత్నిస్తున్నదని, దీనికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఒక్కటవుదామని జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఏర్పాటు చేద్దామని పేర్కొన్నారు. ఇటీవల తమిళనాడులో ఆయన నేతృత్వంలో జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ తీర్మానం ఆధారంగా ఈ లెటర్లు రాశారు. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పినరాయి విజయన్, సిద్ధరామయ్యను ఆహ్వానించారు. అలాగే డీలిమిటేషన్తో నష్టపోనున్న ఉత్తరాదికి చెందిన పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా సీఎంలు భగవంత్ మాన్, మమతా బెనర్జీ, మోహన్ చరణ్ మంజూరికి కూడా లెటర్లు పంపారు. మొత్తానికి 25, 6, 7, 8, 9, 10 రాష్ట్రాలు, మళ్ళీ ఇటు 10 రాష్ట్రాలైనాయి. రసవత్తరంగా ఉండేటట్టున్నది ఫైటింగ్, చాలా రసవత్తరంగానే ఫైటింగ్ ఉంటుంది. ఇక్కడ నాకు తెలిసి ఒకవేళ బీజేపీ మొండితనానికి పోతే, నార్త్ స్టేట్స్ మొండితనానికి పోతే, ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడతాను. ఈ మాట రేవంత్ రెడ్డి కాదు మాట్లాడవలసింది, రాహుల్ గాంధీ మాట్లాడాలి. డీలిమిటేషన్ జనాభా ప్రాతిపాదికన మేము ఒప్పుకోము అని రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇవ్వాలి. అప్పుడు దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఈయన చెప్తే ఏం వాల్యూ ఉన్నది? అది ఈయన దక్షిణాది సీఎం కాబట్టి మాట్లాడతాడు. వాళ్ళ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నది కదా, డబుల్ స్టాండ్లు, త్రిబుల్ స్టాండ్లు ఇట్లుంటాయి వాళ్ళకు. రాహుల్ గాంధీ మాట్లాడాలి, జనాభా ప్రాతిపాదికన డీలిమిటేషన్కి కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పుకోవడం లేదు అని చెప్పాలి. అప్పుడు దానికి ఒక నిబద్ధత ఉంటుంది. ఇక ఒకవేళ దురుస్థానానికి కనుక నార్త్ నాయకులు పోతే, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఖచ్చితంగా 50 సంవత్సరాల ద్రవిడ నాడు అని ఒక దేశం మనకి ఏర్పడబోతున్నది. మీరు చూడుర్రి, మనం ఉంటామో ఉండమో దేవుని దయం వల్ల. ఒకవేళ మన కళ్ళ ముందే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. 50 సంవత్సరాలల్లో నార్త్ పొగరు దించడానికి తమిళనాడు నినాదం ఎత్తుకున్నది. ఇప్పుడు తమిళనాడు ఆధ్వర్యంలోనే, తమిళనాడు నాయకత్వంలోనే ద్రవిడ నాడు అనే దేశానికి అంకురార్పణ జరుగుతుంది. మీరు చూడబోర్రిగా ఇప్పుడున్న పిల్లలు ఆ దేశంలోనే బతుకుతారు. ఇక ద్రవిడ నాడు అనే దేశంలో అదే జరుగుతుంది. మోడీ, ఈ రాహుల్ గాంధీ, ఈ నార్త్ స్టేట్స్ ఆధిపత్యం ఇట్లనే కొనసాగితే గదే ఉద్యమం వస్తుంది.